ఇటు ఖమ్మం జిల్లాలోనూ ఇదే పరిస్థితి 2 రోజులుగా పొగమంచు విపరీతంగా కురుస్తోంది. ఉదయం 10-11 గంటల వరకు కూడా మంచు వదలటం లేదు. దీంతో ప్రయాణికులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. మార్పులు కావచ్చు, ఏమైనా కావచ్చు, కానీ ఈ ఏడాది మాత్రం చలి అదరగొడుతుంది. చలికి ప్రజలు మాత్రం తీవ్ర ఇక్కట్లు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు సమయం 7 గంటలు దాదాపు అయినప్పటికి కూడా చలి మాత్రం అంటే చలి అదేవిధంగా మంచు ఈ రెండు పెద్ద అంటే వాస్తవానికి ఈ రెండింటి వల్ల ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మనం లైట్ల వెలుగులో వాహనాలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖమ్మం, భద్రాద్రి ఈ 2 జిల్లాల్లో ఇది ఎక్కువగా ఉంది. ఉదయం అయినప్పటికి కూడా అంటే చలి వదలని పరిస్థితి, అదేవిధంగా మంచు కూడా వదలని పరిస్థితి ఏర్పడింది. మంచు వదలకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ ప్రజానికం దాదాపుగా అనేక ప్రాంతాల్లో చలి మంటలు ఏ విధంగా కాపుకున్నారు అనేది మనకు కనపడుతుంది. మనం చూడవచ్చు ఈ చలికి సంబంధించి దాదాపుగా మంటలు వేస్తున్నారు. ఎట్లా ఉంది చలి? బాగుంది, చలి బాగానే ఉంది. గతంలో కంటే ఎక్కువ ఉందా? ఎక్కువ ఉంది ఇవాళ. మంచు బాగా వస్తుందా? బాగుంది మంచు. అన్న చెప్పండి, చలి ఎట్లా ఉంది, ఏంటి పరిస్థితి? చలి బాగుందండి ఈరోజు. నిన్న మీద కొద్దిగా పెరిగింది ఈరోజు చలి అయితే. రోజు ఇట్లానే ఉంటుందా? ప్రజెంట్గా అంతే ఉంటుంది కదా, రోజు అంతే ఉంటుంది. మంచు కూడా వస్తుంది. మంచు కూడా వస్తుంది. ఇబ్బందులుగా ఉన్నదా? ఫుల్గా ఇబ్బంది ఉంది. ఏమంటున్నారు ఇంట్లో, ఏమంటున్నారు అంటే బయటికి వెళ్ళొద్దు, చలి బాగుంది అని అంటున్నారు. 8 నుంచి 9 గంటల మధ్య మాత్రమే మంచు ఉండేది. అది కూడా అడపాదడప మాత్రమే 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో మంచు ఉండేది. కానీ ఇప్పుడు 11-12 గంటల సమయంలో కూడా పొగ మంచు ఉంటుంది. దీనివల్ల కొంత రాకపోకలకి అన్ని ఇబ్బందులు అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో చలి నుంచి మాత్రం రక్షణగా ఉండాలి. ఎక్కువగా చలిలో ఈ మంచులో తిరగవద్దని మాత్రం వైద్యులు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి.